కళ్యాణ్కి క్యాప్టెన్సీ తీయేస్తారని చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ నుంచి ఇంకా ఎక్కువ వస్తున్నాయి. దాని గురించి మాట్లాడతాం. అలాగే ఇక్కడ బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ పరంగా చూడాలి కానీ అదే పర్సనల్గా తీసుకొని అక్కడ వాళ్ళ కంటెస్టెంట్లు బాగానే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈరోజు డీమన్ అలాగే కళ్యాణ్. డీమన్కి బాధ అయితే కళ్యాణ్ ఎంత ఏడ్చాడు, ఎంత బాధపడ్డాడు. ఇంకా ఆ తర్వాత తనుజ కళ్యాణ్ ఎంత బాగుంటున్నారు. ఈ వారం కనుక నువ్వు క్యాప్టెన్ కాకపోతే మీ అమ్మగారు ఎంత ఫీల్ అవుతారో తెలియదు, కానీ నేనైతే చాలా ఫీల్ అవుతా. ఇమానువల్ అన్న ఎంత హెల్ప్ చేశాడు, సంజన గారు, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా. అందరూ వాళ్ళు ఒకటి ఏదన్నా నామినేషన్కి వచ్చిన తర్వాత కొట్టుకోవాలి, ఇంకేం చేయలేరు. అక్కడ ఉన్నదే అందుకే. ఆ తర్వాత కలిసిపోతారు. కానీ మీరు కింద అమ్మనాబూతులు తిట్టుకుంటున్నారు. మీ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి వాళ్ళు మీ అమ్మని తిడితే మీరు వాళ్ళమ్మని తిడుతున్నారు. అనవసరం అది. ఏరే వాళ్ళ కోసం మీ ఫ్యామిలీని లాగి మధ్యలో ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. చెప్పుకోండి మావాడు గ్రేటు అంతవరకు ఉన్నాను, కానీ ఎందుకు ఫ్యామిలీని తిప్పిస్తారో తెలియదు. ఆ ఫ్యామిలీని తిట్టినాక మీరు ఎలా ఉంటారో నాకు అసలు తెలియదు. ఏరే వాళ్ళు మన ఫ్యామిలీని తిట్టినప్పుడు అది ఎలా తీసుకుంటున్నారో నాకైతే తెలియడం లేదు. ఇంకొచ్చేసి ఇక్కడ కళ్యాణ్కి క్యాప్టెన్సీ తీయేస్తారు. అది ఈ 2 అవర్స్ నుంచి ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి. నాకైతే ఏ అప్డేట్ లేదు. ఇప్పుడు ఈ క్యాప్టెన్సీ చూసిన తర్వాత ఇంకా తీశారంటే ఆ బిగ్ బాస్ టీంకి అంతా ఇంత నెగిటివ్ రాదు. వేరే ఏ పనిష్మెంట్ని ఇచ్చినా ఓకే, కానీ ఆ చైర్స్ తన్నిన దానికి ఈ క్యాప్టెన్సీ తీయేసే మటుకు అంత కష్టపడి ఆడారు ఇద్దరు, డీమన్ అలాగే కళ్యాణ్. దీన్ని తీయేస్తే దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. నాకైతే ఏ అప్డేట్ లేదు. ఒకవేళ తీయేసినా కూడా ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటే అడుగుతున్నారు, మా వాడు నామినేషన్లో ఉండాలి అని. ఇక్కడ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అయితే నిలబెట్టేశాడు, క్యాప్టెన్ అయిపోయాడు. ఇంకా ఒకవేళ వాళ్ళు రేపు వాళ్ళ టీఆర్పీ కోసం ఏమన్నా తీసినా కూడా అతనికి ఏం పోదు. అతను నామినేషన్లోనే ఉండాలి. వచ్చిన తర్వాత ఇంకా ఓట్ బ్యాంక్ పెరిగి విన్నర్ రేస్కి ఇంకా కొంచెం ముందరకు వెళ్తాడు. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ అమ్మగారు అడిగారు కాబట్టి క్యాప్టెన్ అయిన దానికి సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళకైతే క్యాప్టెన్ అవ్వకూడదని అనుకుంటున్నారు. చాలామంది నాకే పర్సనల్గా మెసేజ్ చేశారు, క్యాప్టెన్ అవ్వకూడదు బ్రో, క్యాప్టెన్ ఏరే వాళ్ళని చెప్పు అని. ఇప్పుడైతే క్యాప్టెన్ అయ్యాడు. ఒకవేళ రేపు నాకు తెలిసి తీయరు. ఒకవేళ వాళ్ళు తీయేసినా కూడా కళ్యాణ్ మంచికే అనుకోవాలి. ఎందుకంటే నామినేషన్లో అదే ఇమ్యూనిటీ పోయి నామినేషన్ లేక ఒకవేళ వస్తే పెట్టచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడు నీకు క్యాప్టెన్సీ లేదు, అలాగే నామినేషన్లో కూడా ఉంటావు, నువ్వు బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసావు అని పెడితే కూడా మేలే. ఓట్ బ్యాంకు ఇంకా ఎక్కువ క్రియేట్ అయ్యి విన్నర్ రేస్కి ముందుగా ఉంటాడు, అంతే.